వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ తప్పేలా లేదు. ఓజీ విడుదల తేదీ సెప్టెంబర్ 27 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే లక్కీ భాస్కర్ ని అదే తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. రెండు క్లాష్ అయ్యే సమస్య లేదు. ఎందుకో చూద్దాం. నిర్మాత నాగవంశీకి పవన్ తో అనుబంధం గురించి కొత్తగా చెప్పేదేం లేదు. భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గానే కాక త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతరాంగుడిగా ఎప్పుడు బాక్సాఫీస్ వద్ద తలపడాలని చూడడు. సో ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా పవన్ నుంచో డివివి దానయ్య నుంచో స్పష్టమైన సమాచారం వచ్చి ఉండాలి. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న లక్కీ భాస్కర్ కు వెంకీ అట్లూరి దర్శకుడు. గత ఏడాది ఇదే బ్యానర్ లో ధనుష్ సార్ తో బ్లాక్ బస్టర్ అందించి ఇంకో ఛాన్స్ పట్టేశాడు. 90 దశకంలో జరిగిన ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని వినికిడి. ఆ మధ్య వదిలిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న లక్కీ భాస్కర్ ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ చూడడం ఆలస్యం. పవన్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా అనుమానాలు నిరాశలు వచ్చేశాయి. ఓజీ ఇంకా ఆలస్యం అవుతుందనే ఆలోచన వాళ్లకు కష్టం. ఓజీ వైపు నుంచి స్పష్టత వచ్చేస్తే ఇక ఈ ఇష్యూని ముగించవచ్చు. నిజానికి ఎన్నికలు, ఆ తర్వాత టీడీపీ జనసేనకు విజయ అవకాశాలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు తక్కువేనని ముందు నుంచి విశ్లేషణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమయ్యే దిశగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఓజీ దర్శకుడు సుజిత్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బోలెడు సంగతులను చెప్పి మంచి బూస్ట్ ఇచ్చిన 3 రోజులకే ఈ ట్విస్ట్ జరగడం విశేషం. ఆయన డేట్ చెప్పినంత మాత్రాన మాటకు కట్టుబడే వాతావరణం లేదు. సో మార్పులు చేర్పులు లేదనలేం.